ఆ చిన్న పాత్రకే ₹1,00,00,000 తీసుకుంటుంది. ప్రస్తుతం టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్స్లో ఒకరిగా సమంత ఉన్నారు. అయితే తాజాగా సమంత నటిస్తున్న చిత్రాలు అన్నీ వరుసగా బ్లాక్ బాస్టర్స్ అవుతున్నాయి. కొన్ని చిత్రాలు మినహాయించి అన్ని చిత్రాలు సమంతకి మంచి పేరుని తీసుకువస్తున్నవే. ఆ విధంగానే తాజాగా సమంత ఓ ప్రముఖ సినిమాకి ఒప్పుకుందనే విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే సమంత నటిస్తున్న చిత్రాల్లో మహానటి ఒకటి. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న యువ దర్శకుడు నాగ్ అశ్విన్ మహానటి అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీలో సమంత ఓ పాత్ర చేయనుంది. అలనాటి మహానటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. స్క్రిప్ట్ మీద వర్క్ చేసిన అశ్విన్ ఈ మూవీలో నటించే ప్రతి ఒక్కరి పాత్రని చాలా పవర్ఫుల్గా తెరకెక్కిస్తున్నారని అంటున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించిన పాత్రల వివరాల్లోకి వెళ్తే సావిత్రి పాత్రను కీర్తి సురేష్ పోషిస్తుందట. మరో కీలక పాత్రలో సమంత నటిస్తుంది. సమంత చేయబోయే పాత్ర సినిమాకి చాలా కీలకంగా ఉంటుందని, అందుకే సమంతని ప్రత్యేకంగా ఎంచుకున్నారని అంటున్నారు. ఇక సినీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాటల ప్రకారం సావిత్రికి సమకాలీన నటి, ఆమెకు సన్నిహితురాలైన జమున పాత్రను సమంత చేయనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ పాత్రను చేసేందుకు సమంత భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందని అంటున్నారు. ఫిలిం ఇండస్ట్రీలోని లెక్కల ప్రకారం దాదాపు ₹1,00,00,000 వరకు సమంత ఈ రెమ్యూనరేషన్ తీసుకుంటుందని అంటున్నారు. కీర్తి సురేష్కి ధీటుగా కొన్ని కీలక సన్నివేశాల్లో నటించి కథని రక్తి కట్టిస్తుందని అంటున్నారు. మొత్తంగా సమంత తీసుకుంటున్న ఈ రెమ్యూనరేషన్ చాలా ఎక్కువ అని ఫిలిం ఇండస్ట్రీలోని కొందరు మాట్లాడుకుంటున్నారు.